కేజీఎఫ్ 2 తర్వాత యష్ నటించే సినిమా టాక్సిక్ కోసం పాన్ ఇండియా ఎదురు చూస్తోంది. కేజీఎఫ్ లో హెవీ గన్ తో మోతెక్కించిన యష్ ఈసారి రొమాంటిక్ మూడ్ లోకి వెళ్ళిపోయాడు. పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన పిక్ ఎలా ఉందో చూసిద్దాం. యష్ లాస్ట్ సినిమా కేజీఎఫ్ 2 2022 ఏప్రిల్ 14న రిలీజ్ అయింది. దాదాపు 3 ఏళ్లకు ఏప్రిల్ 10న టాక్సిక్ తో వస్తున్నాడు. కేజీఎఫ్ పాన్ ఇండియా ఇమేజ్ తీసుకొచ్చిన 3 ఏళ్ల గ్యాప్ తో ఆడియన్స్ కి దూరం అయ్యాడు యష్. ఎంతో మంది దర్శకుల పేర్లు బయటకు వచ్చినా చివరికి లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ కు ఛాన్స్ ఇచ్చాడు. యాక్ట్రెస్ కమ్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ టాక్సిక్ ను తెరకెక్కిస్తోంది. గీతూ 1986లో బాలనటిగా కెరియర్ ని స్టార్ట్ చేసింది. 2009 వరకు నటించిన గీతూ అదే సంవత్సరం షార్ట్ ఫిల్మ్ తీసి మెగాఫోన్ పట్టింది. 2014లో వచ్చిన లయర్స్ డైస్ మూవీతో 2 జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకుంది. డైరెక్టర్ గా పెద్దగా క్రేజ్ లేని డైరెక్టర్ కు పాన్ ఇండియా హీరో యష్ ఛాన్స్ ఇవ్వడం అందరికీ షాక్ ఇస్తోంది. పాన్ ఇండియా మూవీ టాక్సిక్ ను ఇదే పేరుతో అన్ని భాషల్లో డబ్ చేయనున్నారు. టాక్సిక్ అంటే విషం అని అర్థం. మాదక ద్రవ్యాలకు సంబంధించిన కథతో యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమా రూపొందుతోందని బర్త్డే పిక్ తో చెప్పారు మేకర్స్. ముఖ్య పాత్రలో నయనతార, హీరోయిన్ గా కియారా నటిస్తోంది. ఏప్రిల్ 10న టాక్సిక్ తో యష్ గట్టి పోటీని ఫేస్ చేస్తున్నాడు. ఇదే రోజు అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ రిలీజ్ చేస్తున్నట్టుగా రీసెంట్ గా ప్రకటించారు. అలాగే సిద్ధు జొన్నలగడ్డ జాక్ కూడా రిలీజ్ అవుతోంది. అయితే ఈ మూడింట్లో టాక్సిక్ ఒకటే పాన్ ఇండియా సినిమా. హిందీలో అక్షయ్ కుమార్ జాలీ ఎల్ఎల్బి కూడా ఇదే రోజున రిలీజ్ అవుతోంది. కేజీఎఫ్ 2 హిందీలో 400 కోట్లకు పైగా నెట్ కలెక్ట్ చేయడంతో టాక్సిక్ కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉంది.